నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ అలా అధికారంలోకి వచ్చిందో లేదో తెలంగాణలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన పాలన మార్పును చూపించుకుంటున్నారు. ఇటీవలే సచివాలయంలో తన క్యాబిన్ను మార్చిన రేవంత్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జిల్లాలను కుదించేందుకు సిద్ధమయ్యారు. అయితే 9 జిల్లాలతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014 జూన్ 2న ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన నాటి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 డిస్ట్రిక్ట్లను కాస్త 33కు పెంచింది. జిల్లాలతో పాటుగా కొత్తగా రెవెన్యూ మండలాలు, డివిజన్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తెలంగాణ జిల్లాల సంఖ్య తగ్గనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గించనున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. ప్రస్తుతం అవి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో జిల్లాల విభజన సరిగ్గా జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జిల్లా విభజనపై సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తారు. జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఏర్పాటు చేసింది. అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారు. అందుకే కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్టు వచ్చాక ప్రజాభిప్రాయాన్ని కోరుతాం. కొత్త జిల్లాలపై అసెంబ్లీలోనూ చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో కలుపుకొని ఉన్న 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. దీనివల్ల అటు జెడ్పీటీసీలు, ఇటు ఎంపీలు సైతం ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామంటే 3-4 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించాల్సి వస్తుంది. అందుకే త్వరలోనే కొత్త జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం. ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో భవిష్యత్తులో తేలనుంది.